ఏం పేరు నీ పేరు? మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్లో ఎంటర్ చేసినావా? ఏం రీజన్స్ మీద? ఇక్కడ లేరు అనేది కాదు కదా, టోటల్ ఎన్ని పెన్షన్లు ఇచ్చేది? 644 పెన్షన్లు ఇస్తున్నారు. ఎన్ని ఇవ్వలే? నువ్వు 30 ఇవ్వలేదు. ఏం రీజన్ల మీద ఇవ్వాలా? రిజిస్టర్ బుక్ మెయింటైన్ చేయమన్నాం కదా, ఏమిటి గారు చెప్పలేదా? మళ్ళీ 2 నెలల దగ్గర కొట్టేది 3వ నెలకు రావాలంటే డబ్బులు తీసుకొని ఇచ్చేదా? మళ్ళీ ఏం గాడిదల పనులు చేస్తున్నారు? మళ్ళీ ఇక్కడ ఏం పనులు ఉన్నాయి మీకు చెప్పండి. నిన్నంతా ఏం చేసినారు చెప్పండి నాకు. కేవలం పథకాలు వచ్చేటప్పుడు మీ బిజీ తప్ప ఇంకే టైంలో ఏం పథకాలు ఉంటాయో నాకు అర్థం కాలే. ఇక్కడ ఏ ఊరు? ఇక్కడే ఉంటున్నావా? ఊరు నుంచి చెప్పండినా? ఈ గాడిదలు వేయడానికి మనం అంతా ఉంటానావా అంటనా? ఏడ చూడు సమస్యలు, ఇంటింటికి సమస్య. ఏం రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు? మళ్ళీ ఇంత అధ్వానమైన సచివాలయాలు కానీ, ఇంత అధ్వానమైన సెక్రటరీలను కానీ నేను ఏడాకని చూసిన. ఇట్రమ్మా ముందుకు రా. నీళ్లు రాలేదంటే సంవత్సరం కింద నోటీస్ ఇచ్చినానంటావా నువ్వు? నీ మొహం కూడా చూడలేదంటున్నారే ఈడ. ముఖ్యమంత్రి గారు ఇంత అద్భుతమైన వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ పెడితే మీరు ఆఫీసులలో పని చేయకోకుండా మీ ఇష్టానుసారం ఒక చిన్న వయసులో మీరు చేయాల్సినది ఇదేనా? మనం గాడిదలు గాయడానుకుంటానామా? విషయ పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు. ఏం గాడిదలు గాయడానుకున్నారు మీరు? నీ డ్యూటీస్ ఏంది అసలు నాకు చెప్పు. ఏం చేపిస్తానో నువ్వు ఒక పంచాయతీ సెక్రటరీగా? నీ డ్యూటీస్ ఏందో చెప్పు. మీ ప్రజలతో ఎలా మాట్లాడించే పద్ధతే తెలీదు. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తా అంటారు కానీ ఇక్కడ మీరే చెప్తాను, మిమ్మల్నే చెప్తున్నారు. 6 వ్యాలిడేషన్ ఎన్ని పెట్టినారు? ఎన్ని యాక్సెప్ట్ అయినాయి? మిగతావి ఇన్ ప్రాసెస్లో ఉన్నాయా? నేను ఎక్కడ చూడలేదు ఎండి ఒకరు. నాకు అర్థం కావడం లేదు. పెన్షన్లు ఎవ్రీ మంత్ వస్తూనే ఉన్నాయి, మీ మండలం మాత్రం ఎందుకు రావడం లేదు? ఒకసారి ఇవన్నీ రాసినదని పోయి. అవును, ఇప్పుడు కొత్తవి రాలేదన్నారు కదా మీరే. అవి కాదు ఇప్పుడు నేను అడిగినది. నాకు ఇన్ని లిస్టులు ఇస్తారు కదా మస్తానమ్మా ఇవన్నీ అని, అవన్నీ ఎందుకు రాకుండా ఉన్నాయి? మీరు ఈరోజు ఆ పెన్షన్ లిస్ట్ ఏవైతే రాలేదు ఇవన్నీ తీసుకొని డిఆర్డీ ఆఫీస్ పోయి కూర్చోండి. రేపంతా అన్నీ కూర్చోండి. ఎందుకు పెండింగ్ ఉంటానో, ఎక్కడ పెండింగ్ ఉంటానాయో